ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ ఓడిఐ ఫుల్ ప్రివ్యూ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఇందులో వచ్చేసి గ్రౌండ్ యొక్క స్టాట్స్ ని చేసుకుందాం, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా ప్లేయింగ్ లెవెన్ చేసుకుందాం, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ లెవెన్ చేసుకుందాం. సో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో వీడియోని రాసిన చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇలానే క్రికెట్ మరియు సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Let's get started. Bowling goes down the ground. Bowling goes out of the ground. Bowling finishes up in style. ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చేసుకుందాం, స్టాట్స్ చేసుకుందాం. కానీ దానికన్నా ముందు ఇక్కడ వచ్చేసి ఈ మ్యాచ్ వచ్చేసి ఈ రోజు మధ్యాహ్నం 1:30కి వచ్చేసి జియో హాట్స్టార్ మరియు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వచ్చేసి స్ట్రీమింగ్ అయితే కానుంది. 1:30 నుంచి ఇదైతే స్టార్ట్ అయితే అవుతుంది మ్యాచ్. సో ఇది వచ్చేసి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ మీదకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఇక్కడ వచ్చేసి టోటల్ 9 ఓడిఐ మ్యాచెస్ అయితే జరిగినాయి. ఇందులో వచ్చేసి హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 311 రన్స్ అయితే ఉంది. ఇది సౌత్ ఆఫ్రికా ద్వారా అయితే చేశారు. సో ఇంకా నెక్స్ట్ హైయెస్ట్ చేజ్ వచ్చేసి 263 రన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి శ్రీలంక వాళ్ళు నెదర్లాండ్స్ మీద వచ్చేసి 2023 వరల్డ్ కప్ లో అయితే చేజ్ అయితే చేశారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోయెస్ట్ స్కోర్ ఇంగ్లాండ్ ద్వారా అయితే ఉంది. 129 రన్స్ అయితే ఉంది ఇండియా మీద. ఇది కూడా ఇదే స్టేడియంలో వచ్చేసి అయితే ఇది 2023 వరల్డ్ కప్ లో అయితే ఉంది. సో ఇది మొత్తానికి గ్రౌండ్ యొక్క స్టాట్స్. సో అండ్ అలానే వచ్చేసి ఈ రకంగా రన్స్ అయితే ఉన్నాయి. ఇంకా వికెట్స్ మీదకి వచ్చేసి బౌలర్స్ మీదకి వచ్చేసి టోటల్ 9 మ్యాచెస్లలో వచ్చేసి 123 వికెట్స్ అయితే తీసుకున్నారు. ఇందులో వచ్చి 66 వికెట్స్ ఏమో ఫాస్ట్ బౌలర్స్ అండ్ 57 వికెట్స్ ఏమో స్పిన్నర్స్. సో ఈ స్టాట్స్ చెప్పడానికి ఒక కారణం ఏంటంటే దీన్ని చేసుకుంటే మన గ్రౌండ్ యొక్క వచ్చేసి డైనామిక్స్ వచ్చేసి అర్థమైతే అయిపోతాయి కాబట్టి దీని గురించి అయితే స్టాట్స్ అయితే చెప్పాను. సో ఇక్కడ చేసుకుంటే రన్స్ అయితే అంత భారీగా అయితే రావు. సో ఇంకా అలానే వచ్చేసి బౌలర్స్ కి చేసుకుంటే ఫస్ట్ లో వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్ కి స్వింగ్ చేసే బౌలర్స్ కి అక్కడ వచ్చేసి వికెట్స్ అయితే వస్తాయి, అర్లీ వికెట్స్ అయితే వస్తాయి. ఇంకా దాని తర్వాత మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ వచ్చేసి గేమ్ లోకి అయితే వస్తారు. సో అప్పుడు వచ్చేసి స్పిన్నర్స్ చేతిలో అయితే గేమ్ అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ బ్యాటర్స్ ఎలా రన్స్ చేస్తారు అనేది అయితే ఈ గ్రౌండ్ అయితే చూడాలి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి 9 మ్యాచెస్లలో 5 మ్యాచెస్ ఏమో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన టీం అయితే ఇక్కడైతే గెలిచింది కాబట్టి సో టాస్ గెలిచిన టీం హై ఛాన్సెస్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ కే పోతారు. టాస్ గెలిచిన టీం ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకుంటారు అనేసి అయితే నా యొక్క ఒపీనియన్. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా ఇది మొత్తానికి మ్యాచ్ యొక్క అదే గ్రౌండ్ యొక్క స్టాట్స్. అండ్ అలానే ఇంకోటి మర్చిపోయినా, సో ఇక్కడ వచ్చేసి ఈ గ్రౌండ్ లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు 4 మ్యాచెస్ ఆడినారు, అందులో వచ్చేసి 1 మ్యాచ్ మాత్రమే గెలిచినారు. అండ్ ఇండియా వాళ్ళు చేసుకుంటే 2 మ్యాచెస్ ఆడినారు, అందులో 1 మ్యాచ్ మాత్రమే అయితే గెలిచినారు. సో దీంతో చేసుకుంటే మరీ అంత భారీగా అయితే లేదు, ఒక్కొక్క విన్స్ అయితే ఉంది. సో ఇద్దరు కూడా ఇక్కడైతే ఓడిపోయి వస్తున్నారు, అంటే ఓటమిని ఇక్కడైతే ఎదుర్కొని ఉన్నారు. సో చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎలా చేస్తారేమో. సో ఇప్పుడు వచ్చేసి టీమిండియా గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే సో ఏం జరగకపోవచ్చు, అదే ప్లేయింగ్ లెవెన్ అయితే వస్తారు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచేస్తే సిరీస్ విన్. సో సిరీస్ మన సొంతం అయితే అయిపోద్ది కాబట్టి సో అదే ప్లేయింగ్ లెవెన్ అయితే వచ్చే అవకాశం ఉంది అనేసి అయితే అనుకున్నా. సో ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చేసుకుందాం. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 ఇషాన్ కిషన్, 4 శ్రేయస్ అయ్యర్, 5 కేఎల్ రాహుల్, 6 వచ్చేసి వాషింగ్టన్ సుందర్, 7 నితీష్ కుమార్ రెడ్డి, 8 హర్ష్ దూబే, 9 అర్ష్దీప్ సింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రార్ వచ్చేసి 10 లో అయితే వస్తాడు. ఇంకా 11 లో వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ. సో ఈ రకంగా అయితే ఆ ప్లేయింగ్ లైన్ అయితే ఉంటుంది. సో గుర్నూర్ ప్రార్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. సో డాస్ట్ డెబ్యూటెంట్ బౌలర్. అండ్ హర్ష్ దుబే కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు, అతను కూడా డెబ్యూ చేస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ సైడ్ నుంచి కూడా చాలా హై అంటే పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది కాబట్టి వీళ్ళకి డ్రాప్ చేసే అవకాశం ఉండదు. సో ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్ కూడా మంచి బౌలింగ్ అయితే చేస్తున్నారు. సో ఇది వాషింగ్టన్ సుందర్ అండ్ ఇక్కడ వచ్చేసి హర్ష్ దూబేని ఎక్కడైతే చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తారేమో. ఇక్కడ వచ్చేసి స్పిన్నర్స్ కి ఏదైతే హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి మిడిల్ ఓవర్స్ లలో సో వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారేమో చూడాలి. సో ఇది వచ్చేసి ఫుల్ మ్యాచ్ జరిగే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే వానలు పడే అవకాశం తక్కువైతే ఉంది కాబట్టి సో ఇంకా బ్యాటింగ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే మన ఇండియా సైడ్ నుంచి అయితే ఉంది. సో రోహిత్ శర్మ కొంచెం తొందరగా అయితే అవుట్ అయిపోయినాడు. సో ఇక్కడ వచ్చేసి రోహిత్ శర్మ సైడ్ నుంచి కూడా మంచి రన్స్ అయితే వచ్చేసి ఒక రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. సో
అయితే ఎలానో లేడు. సో ఇంకా రో సైడ్ నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ వచ్చేసి మంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ వచ్చేసి మాత్రం హాయిగా అయితే అనిపిస్తుంది ఆ మనిషికి. సో రోకో ఉన్న మనిషికి వచ్చేసి ఆ ఫ్యాన్స్ కి ఉన్న ఆ మనిషికి వచ్చేసి చాలా హాయిగా అయితే ఉంటది. ఇంకా శుభ్మన్ గిల్ రెడ్ హార్ట్ ఫామ్ లో అయితే ఉన్నాడు. సో ఇంకా నెక్స్ట్ ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ సైడ్ నుంచి కూడా మంచి చిన్న చిన్న నాక్స్ అయితే వచ్చినాయి. సో ఇంకా నితీష్ కుమార్ రెడ్డి సైడ్ నుంచి మంచి వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇంకా అందరు కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. టీమిండియా అయితే రెడ్ హార్ట్ ఫామ్ లో అయితే ఉంది. సో ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచేస్తున్నారు. ఆ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా అయితే ఉంటది. సో మరి ఈ మ్యాచ్ కి వచ్చేసరికి ఏం చేస్తారేమో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తానికి టీమిండియా గురించి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వీళ్ళ ప్లేయింగ్ లైన్ చేసుకుందాం. సో ప్లేయింగ్ లైన్ వచ్చేసి వీళ్ళది ఈ రకంగా అయితే ఉండొచ్చు. సో రెహమానుల్లా, గుర్బాజ్ అండ్ ఇబ్రాహిం జద్రాన్ ఓపెనింగ్ చేశారు. నెంబర్ 3 లో రహ్మద్ షా, నెంబర్ 4 లో వచ్చేసి హజ్మతుల్లా షహీదీ, నెంబర్ 5 లో వచ్చేసి అటల్ అయితే ఆడతాడు, సదికుల్లా అటల్ అయితే ఆడతాడు. నెంబర్ 6 లో వచ్చేసి మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, అల్లా గజన్ఫర్, అజ్మతుల్లా ఉమర్ జాయ్ అండ్ మొహమ్మద్ సలీం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జియావుర్ రెహమాన్. సో ఈ రకంగా వచ్చేసి ప్లేయింగ్ లైన్ అయితే వీళ్ళదైతే ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళు వచ్చేసి కీ చేంజెస్ చేసుకుని రావాల్సింది అంటే కీ నెట్స్ వీళ్ళు వచ్చేసి కొంచెం ఎక్కువ చేయాల్సింది ఏంటంటే బ్యాటింగ్ లో చూసుకుంటే టాప్ ఆర్డర్ నుంచి రెహమానుల్లా, గుర్బాజ్ నుంచి చాలా మంచి రన్స్ అయితే వచ్చినాయి, సెంచరీ అయితే వచ్చింది. సో ఇంకా అతని తర్వాత అంత మంచి బ్యాటింగ్ అయితే అంత మంచి అయితే రన్స్ అయితే రాలేదు. సో అతను అవుట్ అయిపోయిన తర్వాత నుంచి 56 రన్స్ కి వచ్చేసి 6 వికెట్స్ అయితే వీళ్ళదైతే వెళ్ళిపోయినాయి. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి బ్యాటింగ్ మంచిగా చేయాలి. టీమిండియా కాంపిటీషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆ బ్యాటింగ్ అయితే మంచిగా అయితే చేసి రన్స్ బోర్డు మీద అయితే పెట్టాలి. లేదంటే చేసేయడం వీళ్ళకి వచ్చేసి అయితే ఈజీగా అయితే అయిపోద్ది. కాబట్టి అలానే వచ్చేసి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంటది కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ మంచి బ్యాటింగ్ తోటి మంచి రన్స్ అయితే బోర్డు మీద అయితే పెట్టాలి. సో బౌలింగ్ లో కూడా అంత హైలైట్ అనిపించలేదు లాస్ట్ మ్యాచ్ లో. సో బౌలింగ్ లో కూడా కొంచెం మంచిగా పర్ఫామ్ అయితే చేయాలి. సో లేకుంటే ఈ మ్యాచ్ ని గెలవడం చాలా కష్టం అయితే అయిపోద్ది. సో ఈ మ్యాచ్ కనుక వీళ్ళు ఓడిపోతే ఇక్కడ వచ్చేసి సిరీస్ తోడైతే అవుట్ అయితే అయిపోవచ్చు, సిరీస్ అయితే కోల్పోతారు. ఇంకా లేదంటే ఈ మ్యాచ్ ఏమైనా గెలిస్తే 1-1 తోటి ఉంటారు కాబట్టి లాస్ట్ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది. సో కాబట్టి ఈ మ్యాచ్ కి వచ్చేసరికి వీళ్ళకున్న కొన్ని వీక్నెస్ కి వీళ్ళు మంచిగా చేసుకొని వస్తారా లేదా, సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంకా లాస్ట్ కి వచ్చేసి ఇక్కడ పై చెయ్యి ఎవరిదంటే ఐఎమ్ గోయింగ్ విత్ టీమ్ ఇండియా. సో ఇది గైస్ మొత్తానికి ఇవాల్టి ఫుల్ ప్రివ్యూ ఆఫ్ ది ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ ఓడిఐ మ్యాచ్. సో మీ యొక్క ఒపీనియన్ ఈ యొక్క వీడియో మీద, ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ మీద మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. SSLC చేసేయండి, అదే సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్టర్ బేబీస్ అఫీషియల్స్. బాయ్.